రూపం మారిన కాలం గడిచిన పిలిస్తే పలికే దైవం శ్రీపాదవల్లభుడు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ గురుచరిత్రలోని 10వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. సిద్ధియోగి నామధారకుడికి శ్రీపాదులు వారి అచింతమైన శక్తిని వివరిస్తూ ఈ గాథను వినిపించారు. శ్రీపాదవల్లభులు కృష్ణానదిలో అంతర్ధ్యానమై మరొక అవతారం ఎత్తినప్పటికీ సూక్ష్మ రూపంలో కురుపురంలోనే ఉండి భక్తులను రక్షిస్తుంటారని చెప్పడానికి వల్లభేశుడి ఉదంతం ఒక గొప్ప ఉదాహరణ. వల్లభేశుడు అనే బ్రాహ్మణ వ్యాపారికి శ్రీపాదుల పట్ల అచంచలమైన విశ్వాసం. తన వ్యాపార లాభంలో కొంత భాగంతో కురుపురంలో భారీ అన్న సంతర్పణ చేస్తానని మొక్కుకున్నాడు. అనుకున్నట్టుగానే లాభం రావడంతో ఆ ధనాన్ని మూటగట్టుకొని ప్రయాణమయ్యాడు. మార్గం మధ్యలో దొంగలు అతడిని మోసగించి నిర్మానుష ప్రదేశంలో కిరాతకంగా చంపేశారు. అయితే అతడు అంతిమ శ్వాసలో స్వామి నామాన్ని స్మరించడం వల్ల సాక్షాత్తు శ్రీపాదులే ఎదురూపంలో త్రిశూలధారి అయి వచ్చి ఆ దొంగలను అంతం చేశారు. ఒక సహబాటసారి స్వామిని శరణు వేడుగా అతని ద్వారా వల్లభేశుడిని తెగిపడిన శిరస్సును మొండానికి అతికించి తన అమృత దృష్టితో అతడికి పునర్జన్మ ప్రసాదించారు. గృహలోకి వచ్చిన వల్లభేశుడు జరిగిన అద్భుతాన్ని తెలుసుకొని తనను రక్షించినది సాక్షాత్తు శ్రీపాదులేనని గ్రహించి పరవశించిపోయాడు. ఆ కృతజ్ఞతతో కురుపురం చేరుకొని తాను అనుకున్న దానికంటే 4 రెట్లు ఎక్కువగా అన్నదానం చేసి మొక్కు తీర్చుకున్నాడు. ఈనాటికి కురుపురంలో భక్తులు స్మరించినంతనే స్వామి అభయమిస్తారని సిద్ధమును వివరించారు. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర.